స్వామి నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. స్వామి, ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు పాటించాలి, అది జీవితంలో ఎంత ముఖ్యమైంది అనేది? అంటే ధర్మం అనేది ముఖ్యంగా చాలా మందికి చెప్పాలేమో ఇప్పుడు మనం. అసలు ఇంత ముందుకు ధర్మం అంటే అందరు చెప్పుకునేవాళ్ళు. ధర్మం అనేది ఒక మానవ శరీరంలో దాగి ఉన్న అత్యంత విలువైన మర్మం. అంటే ధర్మం ఏం తెలుసా అమ్మ? ధర్మం అంటే మనస్సాక్షి. నిన్ను నీవు కాపాడుకోవడానికి పవిత్రముగా ఉండుమని, నిన్ను నువ్వు కాపాడితే, ఇల్లు కాపాడితే, ఊరు కాపాడితే, దేశం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేది నీతి నిజాయితీ. ఇది ధర్మం యాక్చువల్లీ. దాన్ని ఎందుకు పాటించాలి అని అంటే అమ్మ, ఆ ధర్మం కలిగిన వాడు ఖచ్చితంగా భగవంతుడికి సంబంధించిన విషయంలో, ఆ భగవానుడికి సంబంధించిన విషయ వివరణలో ఎలాంటి స్వార్థం, అవతల వ్యక్తిని శాసించకుండా, ఎలాంటి ఆశలు, అంటే ఇప్పుడు ఏదైనా నీకు ఇస్తేనే నేను చేస్తా, నాకు ఇస్తేనే వస్తాను, కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఇలాంటి అన్నీ దాటి ఈరోజు చేసిన ఒక చిన్న పని ఎప్పటికైనా మనకు పుణ్యం అని తిరిగి వస్తుంది కదమ్మా. అది ధర్మం చేసిన వాళ్ళకే వస్తుంది. అసలు మీకు ధర్మంలో ధర్మరాజు పేరు విన్నారా? ధర్మరాజు అన్నీ కోల్పోతాడు ఆయన. ధర్మరాజు పేరు ఎక్కడ విన్నారు మీరు? వినిండవచ్చు ఎక్కడన్నా? దాన ధర్మాలు చేస్తారు యాక్చువల్లీ. ఓకే, మంచిది. అయితే ధర్మరాజు గారు ఏం చేస్తారంటే, అన్ని ధర్మాలైనా, ఎక్కడ పోయినా ధర్మం, ఎవరికైనా ధర్మరాజు ఏదేం చేస్తారు. అలా చేసి 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 కూడా ఆ ధర్మరాజు యొక్క గుణం ఎలా ఉంటుందంటమ్మా, ఆయన చనిపోయినప్పుడు అంటే స్వర్గానికి పోయే దారి అంటారు కదమ్మా. స్వర్గానికి పోయే దారి ముందు కూడా నరకానికి పోయే దారి కూడా ఉండేదంట. ఇప్పటికీ ఉన్నది. అంటే ఈయన ఏంటంటే ఆ దాటాలి కదా. ఆ దాటిన తర్వాత స్వర్గానికి మెట్లో లేకపోతే ద్వారమో కనబడుతుంది కదా. ఆయన వెళ్తూ 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 ఉంటే స్వర్గంకి వెళ్ళే ముందు నరకం అనే దారి వచ్చినప్పుడు అమ్మ, నరకంలో ఉన్న దారి ఆ యొక్క ముఖ్యమైన ద్వారం ఏది ఉంటుందో అది ఓపెన్ అయిందంట. ఈయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ నుంచి. నా రాజ్యం ఏమైంది, నా జీవితం ఏమైంది, నేను ఎంతో చేసేట్టు అనుకుంటాం, పోతాం కదా సహజంగా. అవన్నీ ఓపెన్ అయ్యి అమ్మ అక్కడ దీపాలు వెలిగినాయంట. దీపాలు వెలిగి ఒకసారి చల్లగా గాలి. యాక్చువల్లీ నరకంలో అప్పటికి చాలా మంది ఈపులు వెలుగుతుంటాయి ఆ టైంకి. అందులో శిక్షలే కదా అమలు చేసేది. ఒకడు నూనెలో సలసలా మండుతుంటాడు, ఇంకొని వేలాడ తీస్తుంటారు, కొడుతుంటారు కదా. వీళ్ళందరికీ చల్లగాలి వచ్చిందంట ఒకటేసారి. ఆ మంట అది కాలడం, అవతల వ్యక్తిని బాధ పెట్టడం లాంటివి అన్నీ ఆగిపోయి ఒక 2-3 నిమిషాలకు అసలు ఏం జరుగుతుంది, వాతావరణం చల్లగా అయిపోయింది ఏంది, మాకు శిక్షలు ఇవన్నీ ఆగిపోయినాయి ఏంది, నొప్పులు అయితే లేని అన్న ఆ వాతావరణం ఎవరు అని చూసి యమధర్మరాజు హుటాహుటిన పరిగెత్తుకు వస్తాడు కదా, సభాధ్యక్షుడు ఆయననే కదా. ఏం జరుగుతుంది అని చెప్తే, ఒక కారణ జన్ముడు చాలా ధర్మాలు పుణ్యాలు ఎన్నో చేసి మన యొక్క ద్వారం నుంచి వెళ్తున్నాడు మహనీయ అనంటే, ఆయన గారు ఎవరు అని చెప్పి చూసిపోతే అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, మీరు రావడం చేత మాకు చల్లగా అనిపించింది ఈ వాతావరణం, కొద్దిసేపు ఇక్కడ ఆశ్రయించి వెళ్ళండి అని అన్నారంట. అంటే ఇక్కడ ఏముందంటే, అక్కడ నరకాన్ని కూడా ఆయన స్వర్గంలాగా ఉన్న 15-20 నిమిషాలు మార్చగలిగాడంటే అమ్మ, ఆయన మనస్సాక్షి ఎంతటి స్వార్థాన్ని కోల్పోయి ఓడిపోయి అవతల వ్యక్తులు ఎంత సహాయంలో వచ్చినా కూడా నీతి నిజాయితీతో ఈయన ఉన్నాడు కదా, దానికి ప్రతిఫలం అది. అది మన దగ్గర రాసి ఉంది, మహాభారతంలో ఉంది అది రాసి కూడా. ఆ తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళాడు, అది వేరు విషయం. ఒక ధర్మం చేసిన వాడికి ఏమవుతుందంటే అమ్మ, నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను అంటే, ఈ వివరణ చనిపోయినాక అయినా సరే నిన్ను కాపాడుతుంది నీ పుణ్యం. ఎందుకంటే నువ్వు పిల్లల్ని కానీ ఉంటావో, నీ భార్య ఉంటుందో, మనవడు ఉంటారో, కోడళ్ళు ఉంటారో, కొడుకులు ఉంటారు కదా. ఒక కుటుంబంలో చేసే పుణ్యము, ధర్మము, న్యాయమమ్మ ఎన్ని రోజులైనా నిన్ను వెంటనే ఉంటుంది, నిన్ను వదిలిపెట్టదు. కొంతమంది ఉంటారు ఆకతాయిలు, మనల్ని ఇబ్బంది పెట్టి మన మీద అవహేళన చేసి మనల్ని వెన్నుపోటు చేసి నువ్వేంది నేనేంది అని చెప్పి వాళ్ళు ఆ వాదనలో గెలుస్తారు. అప్పటికప్పుడు కొందరు ఉంటారు కదా, గట్టిగా మాట్లాడేసేసి తిమ్మిన బిమ్మి చేసేటోళ్ళు ఉన్నారుగా, వాస్తవాన్ని వదిలేసేసి అవాస్తవం ఇక అధర్మాన్ని ధర్మం అనే వాళ్ళు ఉన్నారుగా. అలాంటి వాళ్ళంతా ఆ నరకంలో పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఎలా నిర్ణయిస్తాడని కొంతమంది అడిగితే దాని పేరే గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో శిక్షలు ఎలా ఉంటాయి, శరీరానికి ఎలా ఉంటాయి, ఒక శిక్ష ఎలా చేస్తారని రాసింది. ఎందుకంటే అమ్మ, ఈ ప్రశ్న ఎందుకు చెప్తున్నామంటే, మనిషి తప్పులు చేస్తాడు కదా, ఈ తప్పులు మనిషి శరీరంతో చేయడతలేదు, ఆలోచనతో వస్తాయి. ఆ ఆలోచన మళ్ళీ మనసులోకి వచ్చి మనసులో నుంచి అవతల వ్యక్తిని మనం ఏం చేయాలని. అయితే ఇక్కడ మన దగ్గర 6th సెన్స్లో ఏముంటుందంటే, నీ ఇంటర్నల్ ఫీల్ ఆ పర్సన్ రాంగా రైటా అని డిసిషన్ తీసుకుంటావు. కానీ ఒకవేళ రైట్ అనుకో, నువ్వు ఆయన వల్ల నీకు లాభపడాలి కానీ నేను రాంగ్ స్టెప్ చేయాలంటే నీ స్వార్థానికి చేస్తావు చూడమ్మా.
అలాంటి వాళ్ళ కోసం అని శిక్షలు అమలు పరిచేది గరుడ పురాణం. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాం అనుకో తల్లి, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని బాగా చూసుకునే బాధ్యత మనది అనుకుందాం. అలా చూసుకున్న అమ్మాయి ఏదో ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ అమ్మాయి మీద ఉన్న నమ్మకం అంతా పోయి అనుమానం పెట్టుకొని, లేకపోతే నేను ఇలానే ఉంటాను, ఇష్టం ఉంటే పో, లేదంటే రా, నువ్వు ఎవరు నేను ఎవరు, ఇట్లా కొన్ని బానిసంగా చేసేసుకుంటారు. ఈ అమ్మాయిలకి ఏమవుతుంది, పెళ్ళి అయిపోయేసరికి జీరో అయిపోతారు, బయటికి పోయి బతకలేరు. ఈయన గురించి ఇష్టపడి ఉంటారు కదా, సున్నా అవుతారు. ఈయన గారు ఏం చేస్తాడు, విచ్చలవిడితనానికి నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అంటారు. కానీ అవతల వ్యక్తి ఎలా ఉంటారంటే నువ్వే నాకు అన్ని అనుకుంటారు. పురుషులకు కూడా వర్తిస్తుంది ఈ వర్షన్. కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారు కదా, వీళ్ళందరూ పైశాచికత్వంగా ఆ సమయాన్ని గెలుస్తారు. కానీ అసలైన సమయం వచ్చింది గరుడ పురాణంలో రాసిన అది ఏ శిక్ష ఎవడికి ఎలా వేయాలని. ఈ శిక్షలన్నీ మానవ శరీరానికి అమలు చేసిన పురాణము అఘోర పురాణం. ఎక్కడో మనిషి చనిపోయినాక వేసే శిక్షలు ఏమిటి అని వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ శిక్షలను అమలు చేయడానికని అఘోర పురాణం రాశారు. అంటే శిక్షలు అమలు చేసేవాళ్ళు ఇక్కడ భూమి మీద. ఇక్కడ తప్పు జరిగింది అనుకుందాం, ఇక్కడే ఈపు బగలాలిగా, తర్వాత మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా బూస్ట్ పైన ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఇలా కొన్ని జరిగాయి గతంలో, ఎన్నో జరిగాయి. ఇప్పుడు అఘోరాలు చూసాము ఎంతమంది ఉన్నారో, ఒకప్పుడు చేసేవాళ్ళు వీళ్ళంతా. అప్పుడు ఏమయ్యేదంటమ్మా, ఒక వ్యక్తికి శిక్షిస్తే కళ్ళ ముందే మిగతా వాళ్ళు భయపడేవాళ్ళు. ఈ గరుడ పురాణం యొక్క వివరణ ఏంటంటే అమ్మా, మనిషి కాలం చేసిన తర్వాత ఇది అయితే మనిషి కాలం చేసినాక ఉంటే ఏమవుతుంది, ప్రతి ఓడు తప్పు చేయగలుగుతాడు. అంటే దాంట్లో కూడా అర్థం ఉన్నది, అది తెలుసుకొని ఇలా చనిపోయినాక కూడా వదలరంట అన్నది జ్ఞానం. ఆ జ్ఞానం వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటమ్మా, మనిషి చేసినప్పుడు అక్కడే శిక్ష అయితే ఆయనను చూసి 100 మంది మారుతారు, అమ్మో ఇలా జరుగుతాయంట, ఈ విధంగా చేస్తారంట. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ధర్మం అనేది ఎక్కడున్నది, మీరన్న ఈ మొత్తం వర్షన్లు అంటమ్మా, ధర్మం అనేది నీ యొక్క అంతరాత్మలో ఉంది. పాటించడం పాటించకపోవడం అనేది ఎలా వస్తుంది అంటమ్మా, నీ తల్లిదండ్రులు నీకు చూపించే ప్రేమ ఒక అర్హత వరకే. 13-14 సంవత్సరాలు వచ్చాయనుకుందాం పిల్లలకి, ఒక ఫ్రెండ్ లాగా గైడ్ చేయడం. 20 వస్తే అప్పుడు నువ్వు ఒక శ్రేయభిలాషివై అట్లా కొన్ని బాధ్యతలు ఇలా చెప్పకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, అతిగా ఆరాభం చేయడం, ఏడికైతే ఆడికి చూసుకోవడం. అంటే వీళ్ళ ఏమైపోతుందమ్మా, తల్లిదండ్రులు ఒక సమయంకి వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య పరిస్థితి ఇంకేదో దూరం అయిపోతే ఈ బిడ్డలందరూ ఆ కంఫర్ట్ జోన్ అలవాటైపోయి సొసైటీని బేర్ చేయలేకపోతున్నారు. అలా బేర్ చేయకపోవడం వల్ల యూనో అమ్మా, టుడే మెనీ ఫ్యామిలీస్ దే ఆర్ గోయింగ్ టు ది కౌన్సిలింగ్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. ఏమని వెళ్తున్నారో మేము చేయలేకపోయాం, పాటించలేకపోయాం. అంటే ఎందుకు పాటించలేకపోయాం అంటమ్మా, నీ మనస్సాక్షి కంఫర్ట్ జోన్లోనే పెట్టుకున్నావు కాబట్టి. పూజ చేసేటప్పుడు బిడ్డ రాలేడు అని అంటే మరి నువ్వు ఏ సమయానికి వస్తావరా అని చెప్పి గోడ కూడా చేపియాలి, లేదా చింతబరగలు తీసుకొచ్చి ఈపు పగలగొడితే అమ్మో ఇది పద్ధతి అని ఒక వయసు వరకే వింటాడు, 13 తర్వాత విన్నాడు కదా. మరి నువ్వు 13 వరకు నీకు వినే అవకాశం ఉన్నప్పుడే నువ్వు వినిపోయే నేను వాడు 25 ఏళ్ళకు నువ్వు ఏం ధర్మం బోధిస్తావు తల్లి? నాలాంటి వాడు ముందు కూర్చోబెట్టి జీవితంలో అన్నీ కోల్పోయాం స్వామి అని కళ్ళు మూసుకుంటారు. చిన్నప్పుడే నేర్పించాలి. చిన్నప్పుడు నేర్పించకపోతే నాలాంటి సాధువులే కానీ, గురువులే కానీ, పురోహితులే కానీ, ఇంకెవరైనా కూడా మార్గం చెప్పుడే తప్పితే నిన్ను మార్చగలరా? ఒకసారి పరమాత్ముడు ఒక జీవితం రాశాడు, బాల్యం అనేది పెట్టాడు, దాంట్లో మరమ్మతులు చేసుకోమన్నాడు, మంచి లక్షణాలు చెడు లక్షణాలు గుణగణాలు నేర్పిమని అన్నాడు. ఇలా అన్ని చెప్పినప్పుడు మనం నేర్పించకపోతే ఎలా సక్సెస్ అవుతాడు? ఇలా సక్సెస్ అనేది ధర్మం గురించి పోయినవాడు కోట్లు సంపాదించినవాడు లేదు. ధర్మంగా ఉన్న వాళ్ళంతా కేవలం పూటకు తిన్నా కూడా అమ్మ మనసు మాత్రం పెద్ద 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 రాజ్యాలని ఏళ్ళంత ఆనందంగా ఉంటారు. అది చేయడమే మానవ ధర్మం. ఒకప్పుడు అందరు గుడిసెల్లే ఉండే ఒకే రాజే ఉండేవాడు, మరి ఆ రాజు నీతి నిజాయితీ అయితేనే ఆ సీట్లో ఉండేవాడు కదా. ఇప్పుడు అందరు రాజులు అయిపోయారు కాబట్టి ధర్మం పాటిస్తే ఏమవుతుందంటే అమ్మ, నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు ఒకవేళ ధర్మాన్ని నువ్వు బాగా ఆచరించి అందరికీ బాగు చేస్తే అమ్మ, పరమాత్ముడు ఏం చేస్తాడు, ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో నీకు మంచి శ్రేయస్కరమైన కుటుంబాన్ని, శ్రేయస్కరమైన చదువు, విద్యలు, గుణగణాలు. కొంతమంది కోడళ్ళు ఎలా ఉంటారంటే చూడగానే మహాలక్ష్మిలా కనబడతారు. అమ్మో మా కోడలు బంగారం మూలే వచ్చింది, కొడుకు పెళ్లి చేసుకున్న తరుణం ఏందో కానీ అన్నీ కలిసి వచ్చాయంటారు. కొందరు ఉంటారు అంటే ఆ కోడలు కూడా కాళ్ళకు పసుపు రాసుకొని చూడ్డానికి ఆ కట్టు చీర ఇలా బాగుంటాయి. ఉంటారు ఈవిడ గారు అడుగు పెట్టిందో లేదో మా తాత ఎగిరిపోయింది ఫస్ట్, తర్వాత మా బావగారు మూలగబడ్డారు, ఇంకెవడో పోయేటట్టున్నాడు అని చెప్పేసి మొదటిగా మొదలవుతాడు. ఇదంతా అట్లా ఒక వ్యక్తి అడుగుకి ఎంత బలం ఉన్నది అని అంటే మరి నేనేమన్నా ధర్మానికి ఎంత బలం ఉండవచ్చు? మరి అలా అందరూ ఉంటే ఆ కోడలు వచ్చినా కొడుకు వచ్చినా ఎవరు వచ్చినా బాగానే చూసుకోగలుగుతారు కదా తల్లిదండ్రులు. ఈ వివరణ ఎందుకు మరుస్తుంది? మన శాస్త్రం అంటున్నాం. సరైన గురువు దగ్గరికి వెళ్ళారు,
సరైన గుడికి వెళ్ళరు, సరైన పూజలు ఆచరించరు, నీ ఇలవెల్పు ఎవరో తెలియదు, నీ కులదైవం ఎవరో తెలియదు. ఆడ పీర్ల పండుగ అయితే పీర్ల పండుగలు ఎగరాలి, ఈడ చర్చికి పోయి ఆడ అది తీస్తే గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడేలో ఎగరాలి, ఇంకేదో తీస్తే ఆడ ఎగరాలి. అంటే ఇది ఏమైపోయిందంటమ్మా, నీ ఆనందం కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావు, కానీ నువ్వు ఒక నియమాలని, ఒక కుటుంబ బాధ్యతలను పాటించడమే అసలైన ఆనందం అని చెప్పేసి తెలుసుకోవాలి. ఏ జాతిలో పోయినా ఆడుకో అమ్మా, ఎందులో అయినా పోయినా పాడుకో, కానీ నిన్ను నమ్ముకోనున్న నీ కడప గౌరవించబడాలనా వద్దా? కాబట్టి ఏంటంటే ఇలాంటివి అన్నీ పాటిస్తే ఏమొస్తుంది అని అంటే అమ్మ, మనస్సాక్షి వస్తుంది. మనస్సాక్షి గెలిచిన మహనీయులు ఎందరో ఉన్నారు, వాళ్ళు రాజ్యాధికారులు అయ్యారు. సప్తమహారుషులందరికీ గుడిసెలో ఉండేవాళ్ళంట. ఈరోజు నీ పేరు ముందు గోత్రం ఉంటుంది కదా, మరి వాళ్ళు పెట్టిందే వచ్చింది. వాళ్ళ గుడిసెలోనే ఉండేవాళ్ళట వాళ్ళు. సప్తమహారుషులు ఎలాంటి వాళ్ళంటే దేవాది దేవతలు. ఈరోజు గోదావరి నది ఉంది కదా మా రాజమండ్రిలో, అది గౌతమ మునివర్యుడు తెచ్చిన గోదావరి. అది అంటే వాళ్ళు ఒక సరస్సుని, ఒక గోదావరి నదినే తీయగలిగారు ఇక్కడికనంటే వాళ్ళు ఎంత ధర్మం అయితే వచ్చిండవచ్చమ్మా. ఇలా కొన్నింటిని గెలవగలం ధర్మం వల్ల. ధర్మం పాటించినప్పుడు ఏమవుతుందంటమ్మా, చాలా కష్టాలు వస్తాయి.